అందరికీ నమస్కారం. మా సభ అధ్యక్షులు గౌరవనీయులు కందికంటి విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు కొత్త కిషన్ గౌడ్ గారికి, దేశ్ముఖ్ గ్రామ సర్పంచ్ జంగన్న గారికి, వేదిక మీద ఉన్న వివిధ నాయకులకు, ముంగటున్న మన మహిళా తల్లులకు, నాయకులకు అందరికీ నమస్కారం. బండరావుల గ్రామ సర్వే నెంబర్ 268 గల 494 ఎకరాల ఎకో టౌన్ అని పేరుతో డంపింగ్ యార్డ్. ఇది యాక్చువల్గా ఎకో టౌన్ అని జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి మన మల్రెడ్డి రంగారెడ్డి గారికి ముఖ్య సూచన. మొన్న మేము వెళ్ళినాం, ఒక 3-4 గ్రామ సర్పంచ్లతో వెళ్తే ఏమంటున్నంటే, మీరు ఇన్ని రోజులు ఏం చేస్తున్నారయ్యా, నేను ప్రభుత్వంతో కొట్లాడుతున్నా, మీరు ఇంకా నిద్రపోతురా అని మాట్లాడుతున్నాడు. ఏడాది కింద మన గ్రామ నాయకులందరూ, వివిధ గ్రామ నాయకులందరూ వెళ్ళి అడిగితే, ఏం లేదయ్యా, కలెక్టర్ ఫోన్ చేసి కలెక్టర్ గారు ఇదేమన్నా ఉందా అంటే, ఏం లేదు, మా నోటీస్కి ఏం రాలేదు సార్ అని ఆయన చెప్తాడు. మొన్న వెళ్తేనేమో మీరు నిద్రపోతురా అని మొన్న అంటాడు. ఖబర్దార్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా భూములు 268 గల సర్వే నంబర్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎకోటౌన్ అని పేరుతో ఇది రావద్దు. ఇది వస్తే మాత్రం మీరు మా గ్రామ పొలిమేర ఇట్లా తొక్కలేరని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మల్రెడ్డి రంగారెడ్డి, ఒక చిన్న విషయం అండి, సిద్ధాపూర్ అనే విలేజ్, ఏది మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ, సిద్ధాపూర్ అనే విలేజ్, అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేనే వీర్లపల్లి శంకర్ అని ఉన్నాడు. ఇదే ఎకోటౌన్ పేరుతో అక్కడ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం ఆలోచిస్తే ఆయన పోయి మన వేం నరేందర్ రెడ్డి, సీఎం అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ దగ్గర వెళ్ళి ఒక లెటర్ ఇచ్చినాడు. అయ్యా, మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దు, ఎకోటౌన్ పేరుతో డంపింగ్ యార్డ్ వస్తున్నారు, ఇది నిషేధించండి, మాకు ఇక్కడ వద్దు, దీన్ని తెస్తే మాత్రం నేను రాజీనామా చేస్తాను ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు? షాద్నగర్ ఎమ్మెల్యే, ఉన్న ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. అదే మల్రెడ్డి రంగారెడ్డి, నువ్వు నిద్రపోతున్నావు అయ్యా, ఇక్కడ వచ్చిందని ఆల్రెడీ జీవో నెంబర్ 20 ఇట్లా అనౌన్స్ చేసిరు, నువ్వు నిద్రపోతున్నావు, మేం కాదు నిద్రపోయేది. ఖబర్దార్, ఇది వచ్చే పరిస్థితి లేదు. ఇది వస్తే మాత్రం మా గ్రామ ఆడపడుచులు కానీ వివిధ చుట్టుముట్టున్న 10 గ్రామాల నుంచి మేము తరలి వచ్చి నీ ఆఫీస్ ముట్టడిస్తాం, నీ ఇల్లు ముట్టడిస్తాం. నిన్ను ఇక్కడ వచ్చే పరిస్థితే లేదు. ఖబర్దార్ మల్రెడ్డి రంగారెడ్డి.